ఇప్పుడు చెప్పబోయే కథ మహాతపస్సంపన్నుడైనటువంటి సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఎంతో పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది కూడా. ఈ కలియుగములో ఆ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము కూడా ఇదే. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైనటువంటి ఈ వ్రతకల్పమునకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగింది. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణునినే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహము ఎట్లు జరిపించవలననా అంటూ చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అంటూ విష్ణు చిత్తుని అర్థించాడు. అందులకు విష్ణు చిత్తుల వారు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణములు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అంటూ ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు నాకు అని పలికింది. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీరు. మీ వద్ద దాచేదేమున్నది చెప్పండి. నా మనోవ్యథ అంతా కూడా నా పుత్రికల వివాహం గురించియే అని విన్నవించుకుంది. అంతటా ఆ విప్రమోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కలుగుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతము మీకు తెలుపుచున్నాను. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును, ఈ వ్రతము మిక్కిలి సులభతరము కూడా అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అప్పుడు విష్ణుచిత్తుడు, స్వామి, మహాసంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది మాకు? ఎన్ని రోజులు ఎందుకు? శుభశ్చ శీఘ్రమన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము కూడా. ఈ రోజే తమరు సెలవిచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదమంటూ విష్ణుచిత్తులు, తారామతి దంపతులు ఇరువురు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతము పూర్తి అయిన తరువాత తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి, మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటిపడి నిద్రా సమయమైనది. అంతట విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి
ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైనటువంటి నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు, ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమియో చింతించవలదని చెప్పి తాను బయట వసారాలో పండుకుంటున్నానని తెలిపాడు. కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా కనిపించటలేదు. విష్ణు చిత్తునికి బయటపడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది. కాని ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడు, ఎంత పెద్ద బాధపడ్డాడు అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తముడు లేడు. చెరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామి అని తలస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంటిలోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహాత్మ్యము వలన కదా ఇదంతా జరిగినది అని ఆ స్వామిని అనేక విధములుగా స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపములో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరిస్తారో వారింటికి తానే స్వయముగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. కావున అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.